హాయ్ ఫ్రెండ్స్, టుడే వి డిస్కస్ అబౌట్ ద టాపిక్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో యూరోపియన్ రాక గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఐరోపా వారు భారత్కు వచ్చిన వరుస క్రమం అంటే ఫస్ట్ ఎవరు వచ్చారు, ఏం కథ తెలుసుకుందాం. ఫస్ట్ పోర్చుగీస్ వారు వచ్చారు. మొట్టమొదటిసారిగా ఐరోపా వారు వచ్చిన వారు అంటే పోర్చుగీస్ వారు, నెక్స్ట్ డచ్ వారు, బ్రిటిష్ వారు, డెన్మార్క్ వాళ్ళు, ఫ్రెంచ్ వారు. భారతదేశం మొట్టమొదటిగా వచ్చిన వారు ఎవరంటే పోర్చుగీస్ వారు, చివరిగా వెళ్ళిన వారు ఎవరంటే పోర్చుగీస్ వారు. సో యూరోపియన్లు పోర్చుగీస్ వారు 1498లో మొదటిగా వచ్చారు. ఏ సంవత్సరం అంటే 1498. కాలికట్ వాళ్ళ మొదటి కంపెనీ అంటే కాలికట్. డచ్ వారు 1605లో వచ్చారు. ఇక్కడ మొదటి కంపెనీ మచిలీపట్నంలో. బ్రిటిష్ వారు 1608లో వచ్చారు. ఎక్కడ సూరత్లో అంటే వాళ్ళ ఫస్ట్ కంపెనీ. డెన్మార్క్ వాళ్ళు 1620లో భారత్కు వచ్చారు. వాళ్ళ ఫస్ట్ స్థావరం ఏంటి అంటే తరంగంబాడి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడులో ఉంటుంది తరంగంబాడి. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు ఇప్పుడు 1668లో వస్తారు. ఎక్కడ వాళ్ళ ఫస్ట్ కంపెనీ సూరత్లో 1668లో. సూరత్లో మొదటి కంపెనీ. ఓకేనా. ఫస్ట్ వచ్చింది అంటే పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డెన్స్, ఫ్రెంచ్. పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డెన్స్ వారు, ఫ్రెంచ్ వారు. పోర్చుగీస్ ఎప్పుడు వస్తారు? 1498లో వస్తారు. ఎక్కడంటే కాలికట్లో. డచ్ వారు ఎప్పుడు వస్తారు? 1605లో వస్తారు. మచిలీపట్నం వాళ్ళ ప్రధాన కంపెనీ. బ్రిటిష్ వారు ఎప్పుడు వస్తారు? 1608లో. ఎక్కడ కంపెనీ అంటే సూరత్లో 1613లో. డెన్మార్క్ వారు 1620లో వస్తారు. 1620లో వస్తారు. ఎక్కడ వాళ్ళ ప్రధాన స్థావరం? ట్రాకెంబార్లో. ఫ్రెంచ్ వారు ఎప్పుడు వస్తారంటే 1668లో వస్తారు. సూరత్లో 1668 సూరత్లో. ఓకేనా ఫ్రెండ్స్, 1 సెకండ్. ఫస్ట్ వచ్చిన అంటే పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డెన్స్ వారు, ఫ్రెంచ్ వారు. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డెన్స్, ఫ్రెంచ్. పీడీబీడీపీ అని కోడ్ గుర్తుపెట్టుకోండి. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డెన్స్, ఫ్రెంచ్. ఓకేనా.